అండి, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం జనవరి మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు CR450 నమూనాను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? దీనిని చైనా ప్రారంభించిందండి. దీని స్పీడు గంటకి 400 కిలోమీటర్లు. దీని ట్రయల్ స్పీడ్లో 450 వరకు దీని స్పీడ్ని అయితే అందుకుందని ప్రకటించారు. అయితే 2035లోగా 70,000 కిలోమీటర్ల వరకు ఈ హై స్పీడ్ రైలు యొక్క సర్వీసులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. తర్వాత ప్రశ్న, నొప్పి లేని ఇంజెక్షన్ల కోసం సూది రహిత షాక్ ఇంజెక్షన్లను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? దీనిని బాంబే ఐఐటి బాంబే అభివృద్ధి చేసిందండి. తర్వాత ప్రశ్న, వివాద్ సే విశ్వాస్ పథకం ఏ రంగానికి సంబంధించింది? ఇది ఇన్కమ్ ట్యాక్స్, పన్ను విధింపు, దీనికి సంబంధించిందండి. తర్వాత ప్రశ్న, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విఠల్ కుమార్. తర్వాత ప్రశ్న, సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ దీన్ని కేరళ గెలుచుకుంది. తర్వాత ప్రశ్న, వార్తల్లో కనిపించే మీర్ క్యాట్ రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? మీర్ క్యాట్ రేడియో టెలిస్కోప్ అనేది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. తర్వాత ప్రశ్న, సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్ గెలుచుకుందండి. తర్వాత ప్రశ్న, బిజినెస్ రెడీ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన నివేదిక? ఇది ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక. తర్వాత ప్రశ్న, క్వాంటమ్ ప్రొసెసర్ విల్లోను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ గూగుల్ సంస్థ దీన్ని ప్రారంభించింది. తర్వాత ప్రశ్న, ఇటీవల మరణించిన ఎస్ మణిలాల్ ఏ రంగానికి చెందినవారు? వర్గీకరణ రంగానికి చెందినవారు. తర్వాత, షెందుర్ని వన్యప్రాణుల అభయ అరణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇది కేరళలో ఉంది. తర్వాత ప్రశ్న, పోషకాల ఆధారిత సబ్సిడీ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకి సంబంధం ఉంది? ఆన్సర్ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. జాతీయ సరస్ మేళా 2025కి హోస్ట్గా ఉన్న తర్వాత ప్రశ్న, జాతీయ సరస్ మేళా 2025కి హోస్ట్గా ఉన్న రాష్ట్రం ఏది? కేరళ. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన INS సూరత్ అంటే ఏమిటి? ఆన్సర్ స్టెల్త్ డిస్ట్రాయర్. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన స్క్రబ్ టైపస్ దేనివల్ల వస్తుంది? ఆన్సర్ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. తర్వాత ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి కోస్ట్ లైన్ వాటర్స్బర్గ్ సెన్సస్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఇది మెరైన్ నేషనల్ పార్క్ జామ్నగర్లో నిర్వహించబడింది. తర్వాత ప్రశ్న, 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వేదికగా ఏ నగరం ఉంది? ఆన్సర్ భోపాల్. తర్వాత ప్రశ్న, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది?
ఆన్సర్ ఇది పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. తర్వాత ప్రశ్న, నేల కాలుష్యాన్ని ఎదుర్కొనడానికి మరియు వ్యవసాయ ప్రోత్సాహానికి ఇటీవల ఏ సంస్థ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి బాంబే. తర్వాత ప్రశ్న, బ్రెజిలియన్ వెల్వెట్ చీమల జాతి ప్రధానంగా ఏ ఆవాసంలో కనిపిస్తుంది? ఆన్సర్ పొద ఎడారి. తర్వాత ప్రశ్న, లడ్కీ బహిన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? లడ్కీ బహిన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. తర్వాత ప్రశ్న, బ్యాండెడ్ రాయల్ సీతాకోక చిలుక ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ త్రిపుర. తర్వాత ప్రశ్న, కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ ఏ సంస్థచే అమలు చేయబడింది? ఆన్సర్ ఇది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈ సంస్థచే అమలు చేయబడింది. తర్వాత ఇటీవల వార్తల్లో కనిపించిన మిథైల్కో బాలమిన్ ఏ విటమిన్ యొక్క యాక్టివేట్ రూపం? ఆన్సర్ విటమిన్ B12 యొక్క యాక్టివేట్ రూపం. తర్వాత ప్రశ్న, ప్రజావ్యయంలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి కాగ్ ఉపయోగించే డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? ఆన్సర్ ఓపెన్ డేటా కిట్, ODK.